ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం. నీవు అనేక జనములకు అప్పిచ్చేతువు కాని అప్పు చేయవు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనుషులకు ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే అప్పు అండి. ఈ లోకంలో మనుషులు అప్పు చేస్తున్నారు. ఎందుకు అప్పు చేస్తున్నారు అంటే, కొంతమంది వాళ్ళకి అనారోగ్యం కలిగినప్పుడు వాళ్ళకి హాస్పిటల్ చూపించుకోవాలి, లేదా అతి అవసర పరిస్థితుల్లో అప్పు చేయాలి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పు చేస్తున్నారు. కొంతమంది ఎలా అప్పు చేస్తున్నారంటే, దేవుని బిడ్డలుగా వాళ్ళు లేకుండా ఈ లోకంలో మేము అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది కావాలి, ఇది కావాలి, నేను ఒక మంచి స్థానంలో ఉండాలి, నేను పై స్థానంలో ఉండాలి, నేను గొప్ప స్థానంలో ఉండాలని మనుషులు అప్పు చేస్తూ ఉన్నారండి. అయితే మనము ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. దేవుడి దగ్గర ప్రతి ఒక్కటి ఉందండి. మనము ఈ లోకంలో అప్పు చేయకుండా మనం పప్పు అన్నమైన తినొచ్చామో కానీ, అప్పు చేసి మనం ఈ లోకంలో బిర్యానీలు తిన్నా, లేదా ఈ లోకంలో మంచి ఆహారం తిన్నా, అది ఎప్పటికైనా వడ్డీలు 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 పెరిగిపోయి మన గొంతుకి ఒక ఉరిలాగా మారిపోతుందండి. అది మనకి ఇబ్బంది అయినప్పుడు, మనకి ఏదన్నా అతి అవసర పరిస్థితి వచ్చినప్పుడు మనం అప్పు చేసినా అది తప్పేం లేదు. కానీ అనవసరంగా కొంతమంది అవి కొనాలి, ఇవి కొనాలి, లేదా మా స్టేటస్ గొప్పగా చూపించుకోవాలని అప్పులు చేసేసి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న మనుషులు కూడా లేకపోలేదండి. అయితే మనం ఈ లోకంలో అప్పు లేకుండా బ్రతకాలనంటే దేవుని వైపు చూడాలండి. మనకు అప్పు ఉన్నా కూడా అప్పును తీర్చే దేవుడు మనకున్నాడంటే మనకు గొప్ప తెలివినిస్తాడు, మనకు గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు. మనము ఎలా అప్పు తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి, మనం దాన్ని తీర్చుకోగలుగుతామా లేదా అని మనము మన మైండ్లో ఒక అంచనా వేసుకొని అంత డబ్బే తీసుకోవాలండి. లేదా మనం ఎక్కువ డబ్బు తీసుకుంటే మనం కట్టలేకుండా మనుషులు చాలా ఇబ్బందులు పడతారు, చాలా కష్టాలకు లోనవుతారు. అయితే దేవుడు మనల్ని అప్పు ఇచ్చే బిడ్డగా మనం చేస్తానన్నాడు. మనం తీసుకునే బిడ్డలుగా ఉండకూడదండి. అప్పు ఇవ్వాలంటే ఈ లోకంలో మనుషులు ఏం చేస్తున్నారంటే వడ్డీలు పెంచేస్తున్నారు. ఆ వడ్డీలు ఆకాశాన్ని అంటున్నటువంటి వడ్డీలు పెరిగిపోతున్నాయి. 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ అని. వడ్డీ అధిక మొత్తంలో మనం ఇస్తే అది పాపంతో సమానమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతవరకు మనం ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. కానీ మనం ఎక్కువగా నేను డబ్బులు సంపాదించుకోవాలని వాళ్ళు బేదలు అవన్నీ మనం తెలుసుకోకుండా మనము అతి డబ్బు ఆశ మనలో పట్టేసుకొని, మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని మంచి స్థాయిలో ఉంచాడని వడ్డీ ఎక్కువ పెట్టి మనము ఇతరులకి వడ్డీ వ్యాపారం చేస్తుంటే అది చాలా పాపం అండి. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. మనకి కూడా అవసరత వచ్చినప్పుడు అలాంటి మనం ఏది విత్తుతాం అదే కోస్తాం. కాబట్టి ఈ లోకంలో మనము మొదటిగా ఉండాలి, తలగా దేవుడు నియమించాల. మనం అప్పు తీసుకునే వాడి స్థానంలో ఉండకూడదు, కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగ మనం జీవించాలంటే మనల్ని మనం నలగొట్టుకోవాలండి, మనల్ని మార్చుకోవాలా, మనల్ని మనం దేవుని బిడ్డలుగా మలుచుకోవాలా. ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుళ్ళలోకి మారుతుందో, మనకి అన్ని వైపు నుంచి శ్రమలు వచ్చినా కూడా మనము ఏదో ఒక పని కష్టపడి సంపాదించి దేవుడు మనల్ని మంచి స్థానంలో అంటే అప్పిచ్చే బిడ్డగా మనల్ని పెడతానండి. ఇప్పుడు అన్యులు ఉన్నారు. అన్యులు వాళ్ళు దేవుడిని నమ్మకున్న కొంతమంది గొప్ప గొప్ప అన్యులు వాళ్ళకి డబ్బు అనేక మందికి అప్పిస్తారు. ఎలా ఇస్తారు? దేవుడు వాళ్ళని ఏమన్నా అలాంటి స్థానంలో ఉంచాడని మనం చూసుకున్నప్పుడు, సాతాను ఏం చేసిందంటే దేవుణ్ణి శోధించింది. ఈ లోకంలో మహిమలన్నీ నీకు ఇస్తాను, ఎప్పుడు ఇస్తాను? సాతాన్ని మొక్కితే దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త దాన్ని మొక్కితే దేవుడికే ఇస్తుందంట. అలాంటి ఆలోచన సాతానికి దేవుడినే శోధించిందంటే, మనుషులకి ఈ లోకం ఉన్నటువన్నీ నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు మొక్కు అంటే మనుషుడు సాతాను మొక్కుతున్నాడు, సాతానికి దాసుడైపోతున్నాడు. సాతాను మార్గంలోకి వాళ్ళు తిరిగేసి ఈ లోకంలో డబ్బు దాహం, ఈ లోకంలో పాప దాహం, ఈ లోకంలో తప్పుడు మార్గంలో అయినా నడిచి నేను డబ్బు సంపాదించాలని ధనపేక్ష, ధనము పిచ్చి, వాళ్ళ పిచ్చి అంత ముదిరిపోతుందంటే ఎలాంటి తప్పైనా పర్వాలేదు, నేను జైలుకి వెళ్ళినా పర్వాలే, నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలని డబ్బు పిచ్చి మనలోకి లేకుండా, డబ్బు ఉండే దగ్గర దేవుడు ఉండడండి, సిరి ఉన్న దగ్గర అదే విధంగా దేవుడు ఉండడని ఆ రెండు
అవి కలిసి ఉండవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉంటే డబ్బైనా ఉండాలి, లేదా దేవుడైనా ఉండాలి. నాకు దేవుడు కావాలి, డబ్బులు కావాలంటే, అయితే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఆయన బిడ్డల్ని మంచి స్థానం ఉంటే అన్నీ వస్తాయి. మనకి తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది, డబ్బులు వస్తాయి, మంచిగా ఐశ్వర్యంలో మనం ఉండొచ్చు. మనము దేవుడి మార్గంలోకి నడవకుండా ఈ లోకంలో డబ్బు వైపు మనం నడుస్తుంటే ఆ డబ్బులు వస్తాయి, అదేవిధంగా ఎలా వస్తాయో అలా ఖర్చు అయిపోతాయి, అలా వెళ్ళిపోతాయి. మనకి ఏదో ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదో ఒక బలహీనత వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి. కాబట్టి మనకు డబ్బు పిచ్చి ఉండకూడదండి. మనకి ఆత్మలు ఎలా రక్షించాలా, దేవుని మార్గంలో మనం నడిచేది కాకుండా అనేక మందిని ఎలా నడిపించాలా, సర్వసత్యంలోకి ఎలా మనం నడిచేది కాకుండా అనేక మందిని నడిపించాలా, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మనలో ఉన్నాడు. ఆ ఆదరణకర్త మనని ఎలా నడిపిస్తున్నాడో మనం చాలా జాగ్రత్తగా చూసుకొని మనము కూడా ఆదరించబడ్డాం. కాబట్టి ఇతరుల్ని మనం ఎలా ఆదరించాలా, ఆదరణకర్త మార్గం ఎలా చూపించాలా, మన కోసము యేసుక్రీస్తు వారు ఎలా సిలువలో బలి అయ్యారు, ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కోసం ఎలా కార్చారు, దేవుడు మన కోసం ఈ లోకానికి తన రిక్తునిగా చేసుకొని వచ్చాడు, ఆయన సిలువలో 7 మాటలు ఎంత కష్టంగా పలికాడు, దేవుడు మనుషుల్ని ఎంతగా ప్రేమించాడు, మనుషుల కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ లోకానికి వచ్చిన దేవుడు, అంత గొప్ప దేవుడు మనతో అంటున్న మాట, నేను అప్పిచ్చే బిడ్డగా మొదటగా తలగా నియమించేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మన ఫోకస్, మన జీవితం, మన ఆలోచన విధానం, మనము ఆలోచించే ఆలోచన ప్రతి ఒక్కటి ఎప్పుడైతే దేవుళ్ళలో పెడతామో దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. మనకి ఎంతవరకు అప్పు ఉంటుందో అంతవరకు మనకి ఎక్కువ బాగలేనప్పుడు, లక్షలు ఖర్చు అయిపోయినప్పుడు, అప్పుడు దేవుడి దగ్గర అడిగి, అయ్యా నేను అప్పు తీర్చుకునే శక్తిని దయచేయండి అయ్యా, నా బలం కాడికి ఎక్కువ అప్పు తీసుకున్న ఎక్కువ వడ్డీలు అయిపోతున్నాయి అని మనం దేవుడిని అడిగి మంచి పనికి మనం తీసుకోవచ్చు. కానీ కొంతమంది స్టేటస్ చూపించుకునేదానికి, కొంతమంది గొప్పలు చెప్పుకునేదానికి అప్పు తీసుకొని చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి మనం అప్పు తీసుకోకుండా అప్పు ఇచ్చే బిడ్డగా, మొదటగా తలగా, మొదటి వారుగా మనం దేవుని పరిచర్యలో కావచ్చు, ఈ లోకంలో ఆర్థికంగా కావచ్చు ఉండునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా మమ్మల్ని మొదటి స్థానంలో అప్పిచ్చే బిడ్డగా తలగా నియమిస్తున్న మా తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మా ఆలోచనని, మా జీవితాన్ని వేసి అన్ని పరిశుద్ధపరచమని అడుగుచున్నామయ్యా. దుష్టుడైన సాతాను దేవ మమ్మల్ని శోధిస్తున్నాడు, బాధ పెడుతున్నాడయ్యా. ఈ లోకంలో మనుషులు ఏసయ్యా డబ్బుకి ఎక్కువ డబ్బు పిచ్చి పట్టేసయ్యా మిమ్మల్ని వదిలేస్తున్నారు ప్రభువ. కొంతమంది అప్పులు చేసుకునైనా వాళ్ళ స్టేటస్లు పెంచుకుంటున్నారు, మంచి మంచి ఇంట్లో వస్తువులు అవన్నీ కొనుక్కుంటారు, మంచిదే. అయితే వాళ్ళకి ఎంత సంపాదన ఉందో అంతవరకే తీసుకోవాలయ్యా. ఎక్కువ అప్పు చేసేసి ఎక్కువ వడ్డీలు పెంచేసుకొని అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మందికి మనశ్శాంతి లేదు, ఫోన్లు ఎత్తకుండా స్విచ్ ఆఫ్లు చేసేసుకోవడం, వేసే ఆలోచనలు, వేసే మరణానికి దోవతీసే ఆలోచనలు, ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు రావడం, కొంతమంది చంపేసేటువంటి మనుషులు కూడా ఉన్నారు ప్రభువ. అయ్యా ఇలాంటి పాప లోకంలో ఉన్నామయ్యా. అందుకని దేవా మీ బిడ్డలుగా డబ్బు వైపు కాకుండా మీ వైపు చూస్తే దేవా మాకు ప్రశాంతత అన్నీ మీ చిత్తంలో, మీ చిత్తానుసారంగా వస్తా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క యవనస్తురాన్ని మార్చండి దేవా. యవన వయసులో కాడి మోట నరునికి మేలది మోపిన వాడు యెహోవాని సెలవిచ్చారు, సహాయం దయచేయండి అయ్యా. ఎవరైతే చనిపోయారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా వాళ్ళు చనిపోయిన వేసి వాళ్ళ బంధువర్గాలు అయితేనేమి, రక్త సంబంధికులు, వాళ్ళ స్నేహితులను కాపాడండి. వేసి క్రైస్తవులు అయితే చనిపోతే ఎప్పటికైతే మిమ్మల్ని చూస్తామని నిరీక్షణ మాకు ఉంటుంది. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువ. అదేవిధంగా పెళ్లిలో జరుపుకునేటువంటి వారిని భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, వాళ్ళిద్దరు కలిసి ఉండాలా. బిడ్డలు లేని భార్యాభర్తలకు మంచి గర్భఫలాలతో ఆశీర్వదించండి. మీరు ఇచ్చే బహుమానం దయచేయండి అయ్యా. బిడ్డలున్న భార్యాభర్తలే వాళ్ళ బిడ్డల్ని వేసి మీ బిడ్డలుగా పెంచేదానికి, వాళ్ళ కుటుంబాన్ని క్రీస్తు అన్న బండపైన స్థిరపరచుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నామే, పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని ప్రత్యేకించి కాపాడండి అయ్యా. కొత్త దయా కిరీటాలు దయచేయండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దయందు వర్ధిల్లినా కూడా దేవా, ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లి మీ ఆత్మని పొందుకునే శక్తిని బిడ్డలకి వరంగా ప్రసాదించమని అడుగుచున్నానయ్యా. అయ్యా సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఇదైనా కాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతో అడుగుచున్నాను మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.